పూలబాట కాదు. కత్తులు, రాళ్ళు, ముళ్ళు అన్నీ నీ పయనానికి అవరోధాలే. జీవితంలో సినిమాల్లో చూపించినట్లు ఒంటికన్ను రాక్షసుడు, 1000 తలల విషసర్పాలే కనిపించవు. నీ జీవన పయనానికి నువ్వే సూత్రధారివి. నీకు ఎదురైన అన్ని అడ్డంకులు, అవరోధాలు నీకు నువ్వుగా దాటుకొని నీ మార్గాన నువ్వు నిరంతరం సాగిపోవాలి. నీ గమ్యం చేరుకోవాలి అన్న సత్యాన్ని తెలుసుకొని అలుపెరగక నిరంతర పయనం సాగిస్తున్న ఒంటరి మహిళ సునీత కథ ఇది. పేపర్ పేపర్ అమ్మా పాలు. సునీత, అమ్మ ఆంటీ పిలుస్తుందండి. అబ్బో, నువ్వేనమ్మా రాజేందర్ భార్యవి? అవునండి. అబ్బో, మీ అత్తయ్య ఉందా? ఉందండి. ఏం చేస్తుంది? బాగున్నారా వదినమ్మా? రండి వదినమ్మా, కూర్చోండి. మా కొడుకు పెళ్లికి రాలేదు కదా వదినమ్మా? అలా అంటారేంటి వదినమ్మా? మా అక్కకి ఆరోగ్యం బాగోలేకపోతే వెళ్ళాను. అయినా అన్నయ్య గారు వచ్చారు కదా. ఏమయ్యా కొత్త పెళ్లి కొడుక, అంతా బాగేనా? మంచి అమ్మాయినే పట్టేశావుగా. మంచి ధర కూడా పలికినట్టుంది కదా. ఓహో, వాడి బొందవలసి. అయ్యో వదినా, అలా అంటావేంటి? ఒకరిని నమ్మితే ఇలాంటి లేకిడ్ సంబంధం చూయించుండు. వాని మాటలు నమ్మి మోసపోయినాం మేము. ఏమైంది వదినమ్మా? ఇంకేం కావాలి? ముష్టి 3 లక్షలు ఇచ్చిండ్రు. 1 లక్షనేమో నగలు నట్రా అని, 1 లక్షనేమో పెళ్లి ఖర్చులకని, ఇంకో 1 లక్షనేమో దీపావళి కట్నమట. అది ఇచ్చేదెంతో సచ్చేదెంతో. అవ్వా, నీ కొడుకు ఏం తక్కువ? 8 లక్షలో 10 లక్షలో ఇస్తారు అనుకున్నాను. మరి ఇంతేనా? అవ్వా, మరేం చేద్దాం వదినమ్మా, అంతా మా తలరాత. ఇరుక్కపోయినాం, ఏం చేసుడు? అది కాదు వదినా, అది అది చెప్పు వదినమ్మా, ఏదో చెప్పాలని అనుకుంటున్నా. చెప్పండి, నా దగ్గర మొహమాట పడడం ఎందుకు? మీ తలరాతను మార్చే ఐడియా నా దగ్గర ఉంది వదినా. ఏంటది? మీ బాధను అర్థం చేసుకుని, అది నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది. కాకపోతే అమ్మాయికి ఇదివరకే పెళ్ళై విడాకులైనాయి. కానీ 1 కోటి రూపాయల ఆస్తి. తనని చేసుకుంటే ఆ ఆస్తి మొత్తం మీ సొంతమయ్యేలా చేస్తాను. అవునా?
ఉండగా అదెలా సాధ్యం వదినమ్మా? మీరు దీన్ని ఎలాగైనా వదిలించుకోండి వదినమ్మా. ఆ సంబంధం నేను సెట్ చేస్తాను. నన్ను నమ్మండి వదినమ్మా. బిజినెస్ బిజినెస్ అని నన్ను డబ్బులు అడుగుతావేంద్రా? నీ పెళ్ళని అడుకోక దీపావళికి ఇస్తాను. ఆ, ఇచ్చినట్టే ఉన్నది. ఇలా ఉందానే? వెళ్ళొస్తాను వదినమ్మా. అరే రాజేందర్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. దీన్ని ఎలా వదిలించుకుంటావో నాకు తెలీదు. మన చేతికి మట్టంటకుండా పని కావాలి. ఎలా చేస్తావో నీ ఇష్టం. అంతా నీ మీదనే ఆధారం. ఏం చేస్తావో ఏమో. ఈ రోజు నుండి దానికి నరకం చూపెట్రా. అర్థమైంది. దీన్ని ఏమండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నీకు పిచ్చాలా కనబడుతున్నానా? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నేను ఇలాగే ఉంటాను. నీకు నచ్చకపోతే జబ్బే. నిన్నటి దాకా నాతో ఎంతో ప్రేమగా ఉన్నారు. ఇంత ఘోరంగా వీళ్ళు ఎందుకు ఇలా మారారు? నేను ఇచ్చే వరకట్నం కోసమా? ఇప్పుడు అమ్మ పరిస్థితే అంతంత మాత్రం. నేను ఇప్పుడు డబ్బులు తీసుకురాకపోతే ఎలా దేవుడా? ఏంటే, నేను ఇంట్లో ఉండకూడదని ఘాటు పడుతున్నావా? ఘాటు రాకుండా ఉండాలి, అర్థమైందా? నేనేం తప్పు చేశానండి? నన్ను ఎందుకు ఇలా కొడుతున్నా? నోరు లేచిందో చస్తావు. ఇంత సడన్గా ఎక్కడికమ్మా? ఏంటమ్మా ఇంత సడన్గా ఎక్కడికి వెళ్తున్నావు? ఎటెళ్తున్నారు అత్తయ్య? మనసు బాగలేదు, తీర్థయాత్రలకు వెళ్ళొస్తాను. జాగ్రత్త.
అరే ఉమ్. నీ పద్ధతి మార్చుకో. తాగి రావడం, కోడల్ని కొట్టడం మాత్రం చేసినవనుకో బావుండదు. ఇప్పటికైనా నీ అలవాట్లు మార్చుకో. ఉమ్. ఇకపై కూడా నువ్విలానే చేస్తే నీకు ఈ తల్లి ఉండదు. జాగ్రత్త. ఫ్రిడ్జ్ పైన నా కళ్ళద్దాలున్నాయి, పట్టుకరాపో. ఇప్పుడు వెళ్ళడం అవసరం అమ్మా. ఈలోపు దీని పని పూర్తి చెయ్యి. జాగ్రత్త. ఉమ్. ఇదిగో అత్తయ్య. మీరు జాగ్రత్త. నేనొచ్చేసరికి నాకు శుభవార్త చెప్పాలి. అర్థమైందమ్మా? విశేషం చెప్పాలి. అత్తయ్య మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళి అలాగే. జాగ్రత్త తల్లి. బాయ్. బాయ్. ఏ నాతో మాట్లాడవా? నిన్నే. ఏంట్రా నాతో మాట్లాడవా? నైట్ ఫ్రెండ్స్తో పార్టీ ఉండగా డ్రింక్ చేశాను. అదే మత్తులో అలా ప్రవర్తించానురా. సారీరా, ప్లీజ్ నన్ను క్షమించు ప్లీజ్. ఇంకోసారి అలా జరగదు, ఓకే? నిజం, నన్ను నమ్ము, ప్రామిస్. చచా, అవేం మాటలండి. మీరు నన్ను కొట్టినందుకు నేనేం బాధపడట్లేదు, కానీ మీరు అలా డ్రింక్ చేసి రావడం నాకు నచ్చట్లేదు. నా కోసం డ్రింక్ మానేయచ్చు కదా అండి. అలాగే, ఇకపై నేను డ్రింక్ చేయను, ఓకేనా? ఇప్పుడు అలా బాధపడకు. అమ్మ కూడా ఊరెళ్ళింది కదా, అలా సరదాగా బయటకెళ్ళి అక్కడే భోంచేసి చూద్దాం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీకా? ఈలోపు ఫ్రెండ్ కార్ వస్తుంది, ఓకేనా? పిచ్చిది, ప్రేమతో మాట్లాడగానే నిజంగా ప్రేమ అనుకుంటోంది. అమ్మోడికి మేకను బలిచ్చినట్టు ఈరోజు నా చేతుల్లో ఇది బలి కావాల్సింది. చెప్తుంది సంగతి. ఈరోజు సూపర్గా ఉన్నావు తెలుసాను, బాగా ముద్దొస్తున్నావు. ఎక్కువ ఏమండి, మీరు నన్ను ఎప్పుడు కొట్టకూడదు, చాలా బాగా చూసుకోవాలి. ఓకేరా, నిన్ను చాలా బాగా చూసుకుంటాను, ఓకేనా? హ్యాపీగా ఉండాలి. చెప్పింకా ఎటు వెళ్తున్నాం ఇప్పుడు మనం? అలా సరదాగా బయటకెళ్తున్నాం నీకోసం, ఓకే? ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏంటి? దాని తర్వాత మన ప్రోగ్రామ్ ఏంటి? కొన్ని విషయాలు చెప్పకూడదు, సస్పెన్స్.
లిఫ్ట్ రా కాకా, లిఫ్ట్. హాయ్ కాకా. ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు? వీళ్ళెవరు? ఫ్రెండ్సే, ఇక్కడే దిగిపోతారు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు. ఏమైంది? అమ్మా, అమ్మా. ఏమైందిరా తల్లి? ఏమైంది? రా. అది కాదమ్మా. రావే బయటకి. రాను. రా. నిన్నే రానండి. చెప్పేది నీకే, రా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదే నీ ఆఖరి రోజు. కారు దిగవే. ఓరి దుర్మార్గుడా, నన్ను ఇంత మోసం చేస్తావా? నిన్ను నమ్మి నీతో పాటు వచ్చినందుకు ఇంతటి పాపానికి గురి చేస్తావు. నువ్వు మనిషివా పశువా? నన్ను వదిలిపెట్టండి. నా దారిని నేను వెళ్ళిపోతాను. కానీ నీకు దండం పెడతాను. దీన్ని చంపటం నీకిష్టం, దీన్ని అనుభవించి చంపటం మాకిష్టం. ఏమంటావు? దీన్నేమైనా చెయ్యండి, నాకనవసరం. కానీ దీని పని మాత్రం పూర్తవ్వాలి. కానివ్వండి. చంపేయండి రా దీన్ని. రావే, రా. రావే, రా. రా. ముయ్యవే నోరు, రా. ముయ్యవే నోరు. మీకు దండం పెడతాను. మీకు పుణ్యం ఉంటుంది. నన్నేం చేయకండి. నడువే.
ఏమైంది? అసలు ఏమై ఉంటుంది? రాయ్, వాడి పనైందో లేదో చూడ్రా. అన్నా ఏమైంది? 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 Oh, shit! Damn it! షిట్! అంతా అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మనమంతా బొక్కలోకి పోవడం ఖాయం. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? చేయాల్సిందొక్కటే కాంప్రమైజ్. నీ తప్పు నువ్వు తెలుసుకోవటం, లేకపోతే కాళ్ళు పట్టుకునైనా సరే బ్రతిమలాడుకో. ఇంత జరిగాక ఏ ఆడదైనా ఊరుకుంటుందా? ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి? వెళితే ప్రాబ్లం లేదంటావా? ఆడవాళ్ళను ప్రేమగా చూస్తే కుక్కలా పడి ఉంటారు, లేదంటే చిప్పకూడే. కానీ ఇలాంటి వాళ్ళని స్మూత్ గా డీల్ చేయాలి. ఈ విషయం నువ్వే తెలుసుకో. ప్లీజ్ అండి, కొంచెం లిఫ్ట్ చేయండి. వెనకాల వాళ్ళు తరుముతున్నారు. ప్లీజ్ అండి. ఏకమ్మా ఎక్కు. రామ్మ తల్లి, రా, ఇలా కూర్చో. చిన్నప్పటి నుంచి కాలికి మట్టెట్టకుండా పెంచుకొని మంచి చెడు తెలుసుకోకుండా అలాంటి మృగం చేతుల్లో పెట్టాను తల్లి. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. నా వల్లే ఇన్ని బాధలు తల్లి. నువ్వేం చేసావమ్మా? నువ్వేం చేసావు? ఇదంతా నా తలరాత. ఇంకేం కావాలమ్మా? అంతా అయిపోయింది. అమ్మా, అమ్మా, నేను అక్కడికి వెళ్ళనమ్మా. కష్టమో నష్టమో ఆ బాధలేవో ఇక్కడే పడతాను తప్ప నేను అక్కడికి వెళ్ళనమ్మా. వెళ్ళను, నా వల్ల కాదమ్మా. సరే తల్లి, నిన్ను ఇబ్బంది పెట్టాను తల్లి. నీకు నచ్చినట్టుగానే నువ్వు ఉండు. నువ్వు ఆనందంగా ఉండడమే కదా నాకు కావాల్సింది. నేనేం చేసినా నీ సంతోషం కోసమే కదమ్మా. మగ దిక్కులేని సంసారం తల్లి. బాధైనా సంతోషమైనా నీకు నేను, నాకు నువ్వు పంచుకోవాలే తప్ప నలుగురిలో పడి నవ్వుల పాలు కావద్దు. నేనేం చేయలేని పరిస్థితి. నీకు దేవుడే శ్రీరామ రక్ష. నిన్ను బాధపెడుతున్నానమ్మా. సునీత, ఆగు, అక్కడే ఆగు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావురా? నీది ఒక బ్రతికేనా? నన్నెందుకింత బాధ పెడుతున్నావు? నన్నెందుకింత చిత్రహింసలకు గురి చేస్తున్నావు?
నీ భార్యని నన్ను నలుగురితో పంచాలని ఎలా అనుకున్నావురా? నా పైన నీకు ఇంత కక్షెందుకురా? ఏందయ్యా ఇది? మమ్మల్ని ఏం చేద్దామనుకున్నావు? నా బిడ్డ ఏం పాపం చేసిందని దానిలా చేయడానికి నీకు చేతులెలా వచ్చాయ్యా? అత్తయ్య, నా బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అత్తయ్య. సునీత నాతో పంపించండి అత్తయ్య. నేను పంపించను గాక పంపించను. సునీత నువ్వైనా ఆపు. నిన్ను నమ్మటం నా వల్ల కాదు. మృగం ఎక్కడైనా మనిషిలా మారుతుందంటే ఎవరైనా నమ్ముతారా? ఒక్కసారి నన్ను క్షమించు సునీత, ప్లీజ్ నన్ను క్షమించు. నీ అవసరానికైతే కాళ్ళు పట్టుకుంటావు, లేదంటే రాళ్ళు పట్టుకుంటావు. అత్తయ్య, దయచేసి నువ్వైనా చెప్పత్తయ్య. నేను మారానని నమ్మటానికి ఒక్క అవకాశం ఇవ్వండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. ఇంత ప్రాధేయపడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించు తల్లి. ఆడపిల్లకు చావైనా బ్రతికైనా అత్తగారిల్లే శరణ్యం. సరేనమ్మా. రా తల్లి. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. నాకేమ్మా, నువ్వు జాగ్రత్త. మనకు ఆ దేవుడే దిక్కు. బాధపడకమ్మా. అత్తయ్య, నలుగురికి తెలిస్తే 4 రకాలుగా అనుకుంటారు. మీరేం బాధపడకండి. ఇకపై జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను నమ్మండి అత్తయ్య. నా బిడ్డ జాగ్రత్త. సరే అత్తయ్య, రా. వెళ్ళొస్తానమ్మా. అత్తయ్య, అత్తయ్య బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. మీ బ్యాగ్ ఇవ్వండి. అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో, జాగ్రత్త. ఏంటమ్మా వాంతులు చేసుకుంటున్నా? ఆరోగ్యం బాలేదా? ఏమో అత్తయ్య, తల తిరుగుతున్నట్టుగా ఉంది, కడుపులో దేవేస్తున్నట్టుగా ఉంది. పోనీలేమ్మా, రాత్రి ఏం తిన్నావో ఏమో. ఏంటమ్మా సడన్ గా చెప్పపెట్టకుండా? కాసేపు పడుకోమ్మా, ఏం కాదు, పడుకో. తనకేమైందమ్మా? అమ్మా, తనకేమైందమ్మా? డాక్టర్ని పిలవమంటావా? అమ్మా, అమ్మా, అమ్మా. అరే, నేను చెప్పింది ఏం చేసినవరా? అది ఇంకా ఇంట్లోనే ఉన్నది. నా ప్రయత్నం నేను చేశానమ్మా, కానీ అది బెడిసికొట్టింది. ఆఖరికి అది చీ తూ అన్నా ఎవరి కంట పడకుండా దానమ్మని ఒప్పించి బ్రతిమాలి, మళ్ళీ దీన్ని బ్రతిమాలి ఇంటికి తీసుకొచ్చాను. లేకపోతే ఈ సమయంలో బూచలు లెక్క పెట్టేవాడిని. బతిమిలాడి ఇంటికి తీసుకొచ్చినవా? తీసుకొచ్చి నువ్వు వెలుగబెట్టిన పని ఇదా? కృతి నా కొడుక. ఇప్పుడు ఏమైందమ్మా? అరే, అది గర్భవతిరా. గర్భవత? ఓ మై గాడ్. అమ్మ, అత్తమ్మ, నువ్వు మా అమ్మ లాంటి దానివి అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇంత నీచంగా ఆలోచిస్తావు అనుకోలేదు. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడం లేదు. సునీత, సునీత, అయ్యో పడుకోమ్మ, పడుకో. చాలా నీరసంగా ఉన్నావు. నేనెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తా,
పడుకో. సరే. రేయ్ రాజేందర్, ఇలా రా. ఏంటమ్మా? తీరా. ఈ రోజుతో దాని పని మటాష్. మటాష్. సునీత, నీరసంగా ఉన్నావు కదా తల్లి, పాలు తాగు. కాస్త బలంగా ఉంటుంది. అక్కడ పెట్టండి, కాసేపు ఆగి తాగుతాను. సరేనమ్మా, నీ ఇష్టం. తాగు. అమ్మా, భయంగా ఉంది. అది చావకపోతే మనకు చిప్పకూడే గతి. అరే పిరికోడా, అది చస్తేనే మంచిదిరా, లేదంటే కోర్టు తెచ్చ కోడలు ఎలా దొరుకుతుందిరా? ఒకవేళ మనకు విడాకులు కావాలంటే సంవత్సరం పడుతుంది. అది కాక మనకున్న ఆస్తిలో సగం సంఖనాకిపోతుంది. తేడా వచ్చిందో కటకటాల పాలు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. అమ్మా, మనం గొప్పగా బతకొచ్చు. అప్పుడు మనల్ని ఎవ్వడు ఏం పీకలేడు. డబ్బుకి డబ్బు, సెటిల్ అయ్యే సంబంధం చాలు మనం హ్యాపీగా బతకడానికి. రేయ్, అది చచ్చిందో లేదో చూడిపోరా. అమ్మా, అమ్మా, ఇది చచ్చిందమ్మా. పాలు తాగానే కుయ్యమనకుండా చచ్చిందేంట్రా అర్బకప్ ముండా? పోనీలేవే, అరుపులు కేకలు లేకుండానే చచ్చింది. ఇది ఒకందుకు చాలా మంచిది. ఎవ్వరూ లేకుండానే శవాన్ని తగలేస్తే సరి. ఆ పని నేను చూసుకుంటాను. నువ్వు ఎవ్వరికంటా పడకుండా దీన్ని చూడు.
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నన్ను ఏదో చేసేటట్టే ఉన్నారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అరే రాజన్న, అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? పారిపోతుందిరా, పట్టుకో. అమ్మా అమ్మా ఆగవే, ఆగు. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఏయ్, ఆగు, ఆగవే. ఎక్కడికి పోతావు? చావే, చావు, చావు. నేను నీకు విధించే శిక్ష ఇదేరా. ఒరే కుక్క, నీలాగా ఆడపిల్లలతో ఆడుకునే ప్రతి ఒక్క నా కొడుక్కి నీ జీవితం ఒక గుణపాఠం కావాలిరా. అక్కడ ఏం జరిగిందో చూసిరాపో. సరే సార్. ఏంటమ్మా, ఏం జరిగింది? ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకోమ్మా. అక్కడ ఏం జరిగిందమ్మా? అక్కడ ఏం జరిగిందో చెప్పమ్మా. ఎవరు లేరు సార్. కూల్ కూల్, నిదానంగా చెప్పమ్మా. ఆ దెబ్బలేంటో చెప్పమ్మా, చెప్పు. సరే సరే, బండికు వెళ్ళు.
ఎక్కమ్మా ఎక్కు ఎక్కు. పోనీ. కానిస్టేబుల్, నువ్వు వెళ్ళి మేడం రమ్మను పో. ఓకే సార్. మేడం మేడం మేడం. ఎస్ఐ భీమ్ సింగ్ గారు వచ్చారు మేడం, మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే అలాగే. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఈ అమ్మాయి పేరు సునీత. చాలా కష్టాల్లో ఉంది పాపం. కొన్ని రోజులు మీ ఆశ్రమంలోనే ఉంచండి, నా హామీ మీద. ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి. ఓకే సార్. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఓకే. ఇట్రామ్మా, ఈ రోజు నుంచి ఇక్కడే ఉండు, ఏమీ బాధపడకు. ఉంటానమ్మా. పోనీ. రామ్మా. ఆడపిల్లలంటే అంతలుస్తారా? తీసుకెళ్ళండి. తప్పండి సార్. నడవమ్మా, నడు నడు. ఎక్కు. కూర్చో అమ్మా, కూర్చో. ఏమైందమ్మా? ఎందుకమ్మా ఎన్ని రోజులని అదే గతాన్ని తలుచుకొని బాధపడతావు? అసలే డెలివరీ టైం దగ్గరకొచ్చింది. ఇప్పుడు కూడా అవే ఆలోచనలతో ఉంటే ఎలా చెప్పు? లేదు మేడం, అమ్మ గుర్తొస్తుంది. అమ్మని చూడాలనిపిస్తుంది. ఈ టైంలో అమ్మ పక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది. వెళ్దులే అమ్మా, బాధపడకు. ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నావు. అవే విషయాలు తలుచుకుని బాధపడకు. ఆరోగ్యం జాగ్రత్త. పుట్టబోయే నీ పాప గురించి కాస్త ఆలోచించు, సరేనా? జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. పాపో బాబో నాకు చెప్పాలి. ఓకే, బాయ్ అమ్మా. జాగ్రత్తమ్మా. ఏం జరిగింది? ఎంతమంది ఉన్నారేంటి? ఎంతమంది ఎందుకున్నారు? అసలు ఏమైంది?
నేను చూసుకుంటాను, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. లైట్స్ ఆన్ చేయండి. శారదా మేడం సునీత గురించి తెలుసుకొని తొందరగా హాస్పిటల్కి చేరుకొని ఇలా మంచి చెడుల గురించి తెలుసుకుంటుంది. సునీతకు ఆ దేవుడు ఒక అండగా శారదా మేడంను పంపించాడు. ఇలా ఈ మాత్రం సునీత మనకు కనబడుతుందంటే అంతా ఆ మహాతల్లి చలువే. ఆలస్యంగా రావటం వల్ల అమ్మాయి మృత శిశువుకు జన్మనిచ్చింది. ఒక్క అరగంట ముందొచ్చినా బాగుండేది, అప్పుడు పాప బతికేది. వార్డుకి షిఫ్ట్ చేస్తున్నాను పేషెంట్ని, అక్కడ చూసుకోండి. వెళ్ళండి. పాపేది మేడం, నా పాపేది? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. దేవుడు నీకే ఇందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు. ఏమైంది మేడం? నా పాపకి ఏమైంది? ఆలస్యంగా రావడం వల్ల నీ పాప మరణించిందమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. నీకు నేను ఉన్నా. నీకు నచ్చినంత కాలం నా దగ్గరుండు. ఊరుకో అమ్మా, ఊరుకో. గుడ్ ఈవినింగ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. సునీత ఎలా ఉందా? అదే బాధ, అదే డిప్రెషన్ లో ఉంది సార్. ఒక బాధ నుంచి తేరుకోకముందే ఇంకొక బాధ వచ్చింది సార్. తనకు తానే మానసికంగా చాలా కృంగిపోతుంది సార్. సార్, మీరే ఎలాగైనా అమ్మాయికి ధైర్యం చెప్పాలి. అలాగేనా? ఇప్పుడు సునీత ఎక్కడుందమ్మా? సార్ రండి సార్, చూపిస్తాను. ఓకే రండి సార్. అక్కడుంది సార్. ఓసారి మాట్లాడొస్తా. ఓకే సార్. రై సార్, లైన్ అట్ సరిగ్గా పెట్టుకో. ఏం చూసుకుంటున్నా? చూసుకోలేదు సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సునీత బాగున్నావమ్మా? ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. అడగాలంటే చాలా బాధగా ఉంది. మీ అమ్మా పాప చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను.
జరిగిన దాన్ని పదే పదే తలుచుకుంటూ ఇలా ఉంటే ఎలా అమ్మా? నీ జీవితం ఇంకెంతో ఉంది. జీవితాన్ని ఎదుర్కొని పోరాడాలి తప్ప ఇలా బాధపడకూడదు. మేం వేసే శిక్షలు కొన్ని రోజులుగా మర్చిపోవచ్చు, కానీ ఆ నీచునికి నువ్వు వేసే శిక్ష జీవితాంతం వాడు కృంగి కృషించి జీవించాల్సిందే తప్ప నీలా ఇలా కష్టపడ్డ ప్రతి స్త్రీకి నువ్వే ఆదర్శం కావాలమ్మా. అంతేగాని నువ్వేలా విచారించకూడదు. నీలాంటి వాళ్ళు ఉంటేనే ఈ సమాజంలో కొంచెమైనా మార్పు వస్తుంది. నువ్వు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీకు ఏ సహాయం కావాలన్నా నన్నడుగు, నేనున్నాను. అడగమ్మా. నా శాయశక్తిలో నా ప్రయత్నం నేను చేస్తాను. సరేనా? వెళ్ళొస్తానమ్మా. సార్, నాదొక చిన్న ఆలోచన. చెప్పమ్మా. నాకిప్పుడు ఎవరూ లేరు. నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. వెరీ గుడ్. దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయరా సార్? ఏంటమ్మా? నేను ఆటో నడుపుతూ జీవించాలనుకుంటున్నాను. వాట్? ఎందుకు సార్ అలా చూస్తున్నారు? మీకు తెలుసు అనుకుంటాను, చైనా, జపాన్, కొరియా వంటి దేశాల్లో స్త్రీలు ట్రక్కులు నడపడం సర్వసాధారణం. మన ఢిల్లీలో కూడా మెట్రో ట్రైన్ నడిపిన తొలి స్త్రీలు వీబా కుమారి, అంజలి, మీనాక్షి శర్మ గురించి మీకు తెలుసు అనుకుంటాను. మీరు సహకరిస్తే నేను ఆటో నడపాలనుకుంటున్నాను. కేవలం డబ్బుల కోసం మాత్రం కాదు, ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసం. ఎందుకంటే ఎంతో మంది గర్భిణీ స్త్రీలు డబ్బులు లేక సరైన సమయానికి హాస్పిటల్కు వెళ్ళలేని వారి కోసం నా ఈ ఆలోచన. అచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, నీకేం కావాలో నేను నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఆ మాటలు విని ఎస్ఐ భీమ్ సింగ్ సంతోషించి అప్పటికప్పుడు ఆర్టీఓ సంజయ్ దేవ్తో చర్చించి సునీతకు ఆటో డ్రైవర్ లైసెన్స్ మంజూరు చేయించాడు. ఆటో కోసం బ్యాంక్ లోన్ కూడా సమకూర్చాడు. ఓకే 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 సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే సార్, అమ్మా. థ్యాంక్ యూ. నువ్వు అలా బాధపడకమ్మా. టేక్ ఇట్ ఈజీ. ఓకే, బాయ్. ఇదేంట్రా బాబు? అమ్మో, ఈ తలనొప్పి నాకెందుకు? అమ్మో.
అయ్యో పాపం, ఈమెకెవరు లేనట్టున్నారు. అయ్యో అయ్యో పాపం, సహాయం అడుగుదామంటే ఎవరు లేరే. అయ్యో అయ్యో అయ్యో, ఎలా ఎలా? అయ్యో లేమ్మా, లే. అయ్యో అయ్యో, ఎలా ఎలా ఎలా? అయ్యో, లేమ్మా, లే లే లేమ్మా, లేమ్మా, నెమ్మదిగా లే లే, మెల్లగా, నెమ్మదిగా నెమ్మదిగా రామ్మా. రైల్లో కూర్చో, జాగ్రత్త, జాగ్రత్తగా కూర్చో. ఢిల్లీ మహానగరంలో తొలి మహిళ ఆటో డ్రైవర్గా సునీతా చౌదరి పేరు నమోదైంది. గర్భవతులకు, క్షతగాత్రులకు ఉచిత సేవలు అందిస్తూ సునీత జరిగిన దానికి కృంగిపోకుండా జీవన సంఘర్షణలో విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో జీవిస్తుంది. ఇప్పటికీ మీరు ఢిల్లీ వెళితే 9810348126కు డయల్ చేయండి. సునీత మీ ముందుకు ప్రత్యక్షమవుతుంది.